ఓ రోజు ఓ ఋషి అడివంతా తిరిగి వస్తూ ఉండగా దాగం వేసి ఎదురుగా నీళ్లతో వస్తూ ఉన్న ఓ యువతిని తాగడానికి నీళ్లివ్వమని అడిగారు. అందుకు ఆ యువతి మీరెవరు అని ప్రశ్నించింది. నేను ఎవరు అని వివరిస్తే తనకి తెలుస్తుందా ఏంటి అని మనసులో అనుకొని నేను ఓ యాత్రికుడిని అని బదిలిచ్చారు ఆ ఋషి. యాత్రికుడు అంటే ఈ భూలోకంలో ఉదయించే సూర్యుడు అలాగే చీకటి వేళప్పుడు చంద్రుడు మాత్రమే రేయి పగులుగా ప్రయాణిస్తూ ఉన్నారు కదా అని అనేను. ఋషి నవ్వుతూ మరైతే నేను ఓ అతిథిని అని బదిలిచ్చారు మళ్ళీ. అతిథి అంటే సంపద మరియు యవ్వనం మాత్రమే కదా అని అనేను ఆ యువతి. అది విన్న ఆ ఋషికి చిరాకనిపించి నేను ఓ ఓపికైనోన్ని అని బదిలిచ్చారు మళ్ళీ. ఓహో అలాగా, ఓపికంటే ఈ భూమి అవుతుంది కదా, ఎందుకంటే ఎవరు తొక్కినా తవ్వినా ఎవర్ని దండించుకుంటా భరిస్తుంది. అలాగే చెట్టునున్న పండ్ల మీద రాళ్ళు విసిరినా ఆ దెబ్బలు తట్టుకుంటూ పండుని ఇస్తుంది అని అనేను. ఈసారి ఋషికి కోపం వచ్చి నేను మొండోని అని అన్నారు. మరైతే వేళ్లకున్న గోళ్ళు మరియు తల వెంట్రుకలకి ఉండే మొండితనాన్ని కంటే మనుషులకు లేదు, ఎందుకంటే అవి కత్తిరించగా తిరిగి పెరుగుతానే ఉంటాయి అని అనేను. ఇప్పుడు ఆ ఋషికి ఏమి చెప్పాలని తెలియక నన్ను మన్నించమా అని తన దాహానికి నీళ్లు అడిగి తాగారు. అందుకే ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత జ్ఞానమే ఉంటుంది, అంటే థియరీ నాలెడ్జ్. అదే చదువు రాని వాళ్ళకి అనుభూతి కలిగిన జ్ఞానం ఉంటుంది, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్. అందుచేత ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి.